హలో పీపుల్, నేను మీ కడప పిల్లని. ఇవాళ మనం టమోటా ఊరగాయ చేయడం చూపిస్తున్నాం అన్నమాట. ముందుగా 1.5 కిలో టమోటాలు తీసుకోవాలి, కట్ చేయాల్సింది ఉంటుంది ఫ్రెండ్స్. జస్ట్ మనం చింతపండు వాటర్లో నానబెట్టి కడిగి తీసేయాల్సిందే. కడిగి తీసేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టిన టమోటాస్ జ్యూస్ అనేది మనము చింతపండు నానేంత వరకు వేసి పెట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీకు చూపిస్తున్నట్టుగా టమోటా స్మాష్ చేసి చింతపండు నానేంత వరకు పెట్టుకోవాలి. టమోటా ఊరగాయకి మనం 1.5 కిలో అనే టమోటాస్ తీసుకున్నాం అన్నమాట. 1.5 కిలో టమోటాస్కి మనం 250 గ్రామ్స్ అంటే 1/4 కేజీ మైన చింతపండు పెట్టాలి. అదిగోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దాంట్లో తిరువాత పెట్టుకోవాలి. 25% అనేది పడుతుంది మనకి. తిరువాతలో వచ్చేసి ఆవాలు, ఉట్టి మిరపకాయలు అనేవి వేయాల్సింది ఉంటుంది. మనం తిరువాతకి ఇందాక ఆవాలు మరియు ఒట్టి మిరపకాయలు అనేవి తీసుకున్నాం కదండి. అందులో మనం ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఫస్ట్ ఆవాలు అనేది వేసుకోవాలన్నమాట. ఆవాలు అనేవి వేసుకున్న తర్వాత చిట్పటన ఎగురుతున్నప్పుడు మనము ఒట్టి మిరపకాయలు అనేవి ఆవాల్లో వేసుకోవాల్సింది ఉంటుంది. ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి టమోటాస్, ఆ టమోటాస్ అనేవి మనము ఈ విధంగా వేసుకోవాల్సింది ఉంటుంది. ఆయిల్ తర్వాత అనేది హీట్ అయిన తర్వాత చూడండి ఎలా వేస్తున్నామో ఆయిల్లో. అదిగో ఫ్రెండ్స్, ఇందాక మనము టమోటా జ్యూస్ని చింతపండులో నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండు మనం మిక్సీకి మెత్తగా పట్టుకోవాల్సింది ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనము టమోటా చట్నీలో మిక్స్ చేసేటప్పుడు అది పుల్లగా కానీ వక్కలుగా అనేది ఉండకుండా మనకి మంచిగా అనేది చింతపండు ఊరగాయ అనేది మనకు వస్తుంది. చింతపండు మనము అలాగైనా వేసేసుకోవచ్చు, కానీ అలా వేసుకుంటే అక్కడక్కడ ఉన్నట్టుగా ఉంటుంది. అందుకే నేను మెత్తగా మిక్సీ జార్కి ఈ విధంగా పట్టి మనం చింతపండు వేసామన్నమాట టమోటా ఊరగాయలో. హాఫ్ అన్ అవర్ అనేది టమోటాలు మగ్గనిచ్చిన తర్వాత చింతపండు వేసి మళ్ళీ హాఫ్ అన్ అవర్ అనేది మగ్గించాలి. ఓకే, అవును. అన్నమాట పెట్టుకొని మాడిపోకుండా కలబెడుతూ ఉండాలా ఒక అర్ధ గంట, మళ్ళీ 5 నిమిషాలు అర్థం ఉండి కలబెడతా ఉండాలి. ఓకే, మళ్ళీ అది ఉంటుంది కలబెడతా ఉండాలి. ఇది ఇంకా మళ్ళీ అయినాక మనము కారం, ఉప్పు మళ్ళీ ఇది మనం ఒక హాఫ్ అన్ అవర్ వరకు అప్పుడప్పుడు కలబెడుతూ అడుగంటకుండా చూసుకోవాలి. అదిగో గాయ్స్ చూడండి, మనం ఇప్పుడు ఉప్పు కానీ కారం పొడి మనము కొలత తీసుకొనికి మన చేతికి గ్లాస్ ఆమైన ఉందన్నమాట. మనము 1.5 కిలో టమోటాస్కి 2 గ్లాసెస్ అనేది కల్లుప్పు తీసుకోవాలి. అది గ్లాస్కి స్ట్రైట్గా చేసుకొని తీసుకోవాల్సింది ఉంటుంది ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా. అలాగే మనము కొలత కోసం అనేసి నేను మీకు ఇది చూపిస్తున్నాను. మనము కారం పొడి కూడా అలా 1 గ్లాస్కి కొంచెం పైకి తీసుకోవాల్సింది ఉంటుంది. మళ్ళీ మరొక హాఫ్ గ్లాస్ కూడా మనము కారం అనేది యాడ్ చేసుకోవాల్సింది ఉంటుంది. అప్పుడే మనకి ఊరగాయ టేస్ట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది గాయ్స్. చూడండి, కల్లుప్పు అనేది మనం మిక్సీకి కొట్టుకోవాల్సింది ఉంటుంది గాయ్స్ మెత్తగా. మూతిస్తా గాయ్స్. ఈ టైంలో మటుకు మనం అసలు మాడనీయకుండా దీన్ని చాలా కేర్ఫుల్గా చేయాల్సింది ఉంటుంది. ఎందుకంటే ఇదిగిన మాడిందంటే మనకి ఇంత టైం ఇది చేసి కూడా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ప్లీజ్ ఇది మాడకుండా చూసుకోండి, అడుగంటకుండా. గాయ్స్ ఇలా బుగ్గలు వచ్చేటట్టు చేయాలి మనము.
ఇంకొకటి ఏంటి అంటే గంట దాటిందంటే ఊరగాయ చెడిపోదన్నమాట. గంట కన్నా తక్కువ పెట్టామంటే మనకి ఊరగాయ అనేది బూజెక్కుతుంది అనమాట. సో గంట కన్నా ఎక్కువసేపు ఉడకనీకి అందరు ప్రయత్నించండి. అదో గాయస్ 1 అవర్ అయిందనమాట. మనం ఇంకా దాంట్లో సాల్ట్ మిక్సీకి పట్టి పెట్టాం కదా ఇందాక, ఆ సాల్ట్ అనేది వేసేసాము. సాల్ట్ వేసిన తర్వాత మిక్స్ చేయాల్సింది ఉంటుంది. ఆ విధంగా మనం ఇందాక కారం కూడా కొలిచి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, అది కూడా మనం దాంట్లో మిక్స్ చేయాల్సింది ఉంటుంది. కలబెట్టి ఇంకా మళ్ళీ ఆఫ్ చేసేది స్టవ్. కలబెట్టి స్టవ్ ఆఫ్ చేసేది. ఓకే, కలబెట్టి ఏమైనా 5 నిమిషాలు అటు ఏమైనా మగ్గనియాలా? అంతే, ఒక 5 మినిట్స్ అనేది మగ్గనియాల్సింది ఉంటుంది గాయస్. టమోటా ఊరగాయ అండ్ 5 మినిట్స్ అనేది మగ్గనిచ్చిన తర్వాత మనము స్టవ్ అనేది ఆఫ్ చేయాలి. ఆ తర్వాత ప్రాసెస్ గాయస్ ఆమైనా మనము ఆవాలు అనేవి తీసుకోవాల్సింది ఉంటుంది, అలాగే మెంతులు కూడా తీసుకోవాలి. ఏంచి ఇది ప్యాన్లో మనం ఏమి నూనె వేయాల్సిన అవసరం లేదు, వాటిని ఎంచాలి గాయస్. అవచేకి ఊరగాయ మిర్చి కొట్టి దాంట్లో వేసి తెల్లగడ్డ ఇవి తినాక తెల్లగడ్డ ఒకళ్ళు వేసి తెల్లగడ్డల గాయస్ ఒక 3 పట్టింటాయా? 1.5 పట్టింది. 1.5 1.5 గడ్డ గాయస్. అదిగోండి ఆమైనా పట్పట్ అనేటట్టు వేయించుకోవాల్సింది ఉంటుంది. పెట్టు తెల్లగడ్డలు అనేవి మనము కొంచెం ఒక్కలుగా కొట్టుకోవాల్సింది ఉంటుంది. ఊరగాయ చల్లారినాకనే ఇది వేయాలనా లేకపోతే ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడే వేయచ్చు? తింటాయా ఇలా ఎప్పుడు వేసిన ఒకటి ఇలా అంతేనా? అయిపోయిందా? మళ్ళీ తర్వాత ఏమైనా పెట్టాలి? ఏం వేసి ఇందాక ఫస్ట్లో వేసాం కదా, ఫస్ట్లో వేసి నేను వచ్చు నీళ్ళు అంతేమ్మా. కలబెట్టుకొని మళ్ళీ చల్లనాక ఎత్తి పెట్టుకోవాలి. కాలేదు కాకుండా చల్లనాక ఎత్తి పెట్టుకోవాలి. ఫైనల్ మన టమోటా ఊరగాయ అనేది అయిపోయింది ఫ్రెండ్స్. టేస్ట్ అయితే మటుకు చాలా బాగుంది, అందరూ ఈజీగా నేర్చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.